సంబంధించిన కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, ఏం చెప్తారు? ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇచ్చినటువంటి నోటీసులే తప్ప ఇందులో ఏం లేదు. ఎందుకు అనంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును రిపేర్ చేసి బాగు చేసి ప్రజలకు నీళ్ళు ఇస్తే నిరంతరం కేసీఆర్ గారే కనబడతారు, వినబడతారు, వారికి అతే పోతుంది. అందుకని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పలచన చేయడానికి ఏకంగా ఒక గొప్ప ప్రాజెక్టునే పనంగా పెడతా ఉన్నది. ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇచ్చి ప్రజల్లో పలచన చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా తప్పు. అందుకోసమే ఇలా ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతూ ఉన్నది. అసలు ఏంటి మరి 1,00,000 కోట్లు కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అసలు ప్రాజెక్టు విలువ ఎంత అండి? 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కూడా కాదు. అవినీతి 1,00,000 కోట్లు ఎట్లా జరుగుతుంది? దాని నిర్మాణానికి అయిన డబ్బు మాట్లాడుతున్నా కాంగ్రెస్ అదంతా కూడా వృధా. తెలంగాణకి కాళేశ్వరం వల్ల లాభం వృధా ఎట్లా అవుతుందండి? 20 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. మనది పీఠభూమి ప్రాంతము, ఎత్తైన ప్రాంతము, నీళ్లు రావాలి. ఎట్లా వస్తాయండి? ఎత్తిపోతలు తప్ప మన తెలంగాణ ప్రాంతానికి వేరే మార్గం లేదు. సో ఆ గోదావరిలో వృధాగా పోతున్నటువంటి నీళ్లను ఆపి ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా ఏకంగా ఇప్పుడు కృష్ణా బేసిన్లకు కూడా హైదరాబాద్కు కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఆ ప్రాజెక్టు ద్వారా ఉన్నది. అంత పెద్ద ప్రాజెక్టును ఇవాళ కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో దాన్ని రిపేర్ చేయకుండా ఆపేసి బదనాం చేసేసి లబ్ధి పొందాలి రాజకీయంగా అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఇందులో ఏం లేదు. అంటే మొన్న పిల్లర్ కుంగింది, పిల్లర్ కుంగడం వల్ల కాళేశ్వరం వల్ల చాలా నష్టం వచ్చింది, కట్టి వేస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టు కట్టినా లేదా మనం ఒక ఇల్లు కట్టుకున్నా రకరకాల సమస్యలు వస్తాయి. ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించే టెక్నాలజీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కనుక దాన్ని పరిష్కరించుకోవచ్చు. దాన్ని పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ చాలా గ్రామాలల్లో చెరువులల్లో నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు మత్తడి దుడికిన ఎండాకాలం ఎర్రటి ఎండల మత్తడి దుడికినటువంటి పరిస్థితుల నుంచి ఇలా నీటి ఎద్దడి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. సో కనుక ఇది ఉద్దేశపూర్వకంగా కాకపోతే ఏమిటి? అంటే ఎట్లా చూడవచ్చు? కాళేశ్వరం సంబంధించి మంత్రులు మాట్లాడుతున్నారు, పోయిన వానాకాలం కావచ్చు నీళ్ళు ఒక్కటి కొంచెం కూడా రాలేదు, వర్షాలకు పండిందని చెప్పి అంటారు. అంటే అసలు వాళ్ళు రిపేర్ చేస్తే కదండి, రిపేర్ చేసే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు కేవలం కాళేశ్వరం కమిషన్ వేసేసి దాని మీద విచారణ పేరుతోనే టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు జరిగినప్పుడే ఇప్పటికైనా దాన్ని రిపేర్ చేసేసి మంచిగా కాళేశ్వరంను అద్భుతంగా నడుపుకోవచ్చు. అట్లా నడపకుండా కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయ దురుద్దేశంతోనే వారు ఇట్లా వెళ్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇలా అంటే ఎట్లా చూడవచ్చు మరి? ఎందుకు రిపేర్ చేయట్లేదు? వస్తే తెలంగాణ రైతులకి కాదండి, వాళ్ళకి కేవలం కేసీఆర్ గారిని పలచన చేయడానికే చేస్తలేరు. జరుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం మీద ఎట్లా ఉన్నారు రైతులు, ఏ విధంగా ఉన్నారు చెప్పండి. ఒక్కసారి వెళ్ళి రైతుల దగ్గర ఈ మైక్ పెట్టి అడగండి పరిస్థితులు ఏమున్నాయి, రైతుల పరిస్థితి గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉండే. సో గ్రామాలకు వెళ్ళి చూడండి, అంతకుముందు ఎర్రటి ఎండలు కూడా మత్తడి దునికినాయి, ఇప్పుడు పరిస్థితులు ఎక్కడ అట్లా ఉన్నాయా? వాగులు ఎండిపోతున్నాయి, చెర్లల్లో కూడా నీళ్లు పలసన పడ్డటువంటి పరిస్థితులు. సో కనుక ఆలోచించాలి. ఏం చెప్తారు సార్? అంటే కాళేశ్వరం సంబంధించి నోటీసులు ఎదుర్కోబోతా ఉన్నారు కేసీఆర్, ఇక్కడ హరీష్ రావు కావచ్చు. సో వాళ్ళు అటెండ్ అవుతారా? ఎట్లా ఉంటుంది? అటెండ్ అవుతామనే చెప్పింది కదండి, అటెండ్ అవుతారు, దానిలో లేదు. కాకపోతే ఏంటంటే ఆ ఇచ్చిన విధానం కరెక్ట్ కాదు. ఉద్దేశపూర్వకంగానే వీళ్ళకి ఇచ్చేసారు. నిర్మాణ సంస్థను వదిలిపెట్టి అదే నిర్మాణ సంస్థతో అంటగాగుతూ వీరికి నోటీసులు ఇవ్వడం ఏంది అని చెప్పేసి వారు అంటా ఉన్నారు. కేసీఆర్ ప్లానింగ్ అంటారు, ఇదంతా కూడా నిజమే అంటారు. ఏది ఈ కలెక్షన్ సంబంధించి ఇదంతా కూడా కేసీఆర్ ప్లానింగ్ ఎట్లా? ఇప్పుడు సార్ అది ఒక నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది, సరే కొన్ని ఇబ్బందులు వస్తాయి, సాంకేతికంగా అక్కడ ఇబ్బంది వచ్చింది, దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వం మీద ఉందా లేదా? కనుక వారు